క్రైస్తవ సమాజాల్లోనే ఈ వాక్యము యేసుక్రీస్తు వారికి చెందినది కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రవచనం ఏదైతే ఉందో ఇది యేసుక్రీస్తు వారికి చెందినది కాదు అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకున్న లాజిక్ ఏంటి అని కనుక ఆలోచిస్తే, ఇందులో కుమారుడు అంటున్నారు, కుమారుడు పుడతాడు అని చెప్తున్నారు. అతను తండ్రిలాగా అవుతాడు, నిత్యము తండ్రిలాగా అవుతాడు అని ఒకటి. బలవంతుడైన దేవుడు అని చెప్పి రాయబడి ఉంది. బలవంతుడు అనగానే ఒక ప్రశ్న వస్తుంది, బలవంతుడు అని రాశారు కదా ఇక్కడ, మైటీ గాడ్ అని. బలవంతుడు ఎలా తనను కాపాడుకోలేకపోయాడు అనే వాదన కూడా ఉంటుంది. అయితే ఆశ్చర్యకరుడు కాదు, సమాధానాధిపతి అని అనటానికి కొంతవరకు రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో సమాధానాధిపతి అని చాలా చోట్ల మనకు కనబడుతుంది యేసుక్రీస్తు గురించి. అందుకని ఆ ఒక్క పాయింట్ వదిలిపెట్టి మిగిలినవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి చెందినవి కాదు అని మాట్లాడే వాళ్ళు కూడా నేటి సమాజంలో ఉన్నారు. సమాధానాధిపతి ఒక్కటి వదిలేస్తే మిగిలినవన్నీ యేసుక్రీస్తుకు సంబంధించినవి కావు ఇవి అని చెప్పేవారు. అయితే ఈ రోజున మనము నిత్యుడగు తండ్రి అనే దాని గురించి చూద్దాము. యేసుక్రీస్తు మనకు తండ్రి ఎలా అవుతాడు? అయితే ఇక్కడ యెషయా గారు మాట్లాడుతున్నది ఒక శిశువు గురించి. ఒక శిశువు పుడతాడు, ఆ శిశువు మీద భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్తూనే అతడు మనకు తండ్రి అవుతాడు, అంటే అతడు నిత్యము తండ్రిగా ఉంటాడు అని రాబోయే కాలంలో జరగబోయేది ప్రవచనంగా చెప్తున్నాడు. మన యేసుక్రీస్తు మనకు తండ్రి ఎలా అవుతాడు? తండ్రి ఎలా అవుతాడు? ఆది నుండి ఉండు కాబట్టి తండ్రి అవుతాడు. సృష్టి ప్రారంభం కాకముందు నుండి ఉన్నాడు కాబట్టి. ఆలోచనలో చూద్దాం, ఆలోచనలో తండ్రి. అయితే ఆయన మనల్ని తన రక్తం ద్వారా కొనుక్కున్నాడు, తన పిల్లలు. మంచి మాట చెప్పారు. అయితే ఇప్పుడు మనము కొన్ని వచనాలను చూడటానికి ముందుగా గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది. గలతీ పత్రికలో 4వ అధ్యాయము 4-5 వచనాలను కనుక మనం గమనిస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు అనే ఒక మాట ఉంటుంది. కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి లోకాన్ని రక్షకుడిగా ఆయన ప్రకటించి ఆయన త్యాగం చేయడం జరిగిందని చెప్పేసి రాయబడి ఉంటుంది. జ్ఞాపకం ఉందా మీకు గలతీ పత్రిక 4:4 ఉంటుంది. 4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై శాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాట ఇక్కడ ఉంది, గమనించారు లేదు? ఏంటి అసలు దీనికి కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే? పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అన్నాడు. అంటే దేవుడు తన కుమారుని పంపడానికి ఒక పర్టికులర్ టైం అనేది ఏమైనా ఉంటుందా? ఈ టైంలోనే పంపించాలి, ఈ టైంలోనే పంపిస్తే ఇది జరుగుతుంది అనేది ఏమైనా ఉందా? లేక అబ్రహాముకు వాగ్దానము చేసిన 2000 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా క్రీస్తుని పంపించాలి, లేక తన కుమారుణ్ణి పంపించాలి అనడానికి వెనక ఏదైనా కారణం ఉందా? కాలం పరిపూర్ణమైనప్పుడు అని అంటే ఏంటి? పరిపూర్ణం అవ్వటము అని అంటే ఏంటి? యాక్చువల్గా దీని గురించి నేను ఇంకొక సెషన్లో మాట్లాడతాను, ఇది మన టాపిక్ కాదు కాబట్టి. కానీ కాలం పరిపూర్ణమైనప్పుడు అనగానే క్రీస్తు రావడానికి అక్కడ పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు అయి ఉండాలి. అనుకూలమైన పరిస్థితులు అయి ఉండాలి, అనుకూలమైన భూమి కూడా అయి ఉండాలి. ఏ భూమి మీద ఎక్కడ ఆయన కాలు పెట్టి ఆయన తన ప్రాణము పెట్టి ఆ సువార్త ప్రకటిస్తే
లోకాన్ని మొత్తానికి చేరుతుందో అది సరైన సమయం, రైట్ టైం. ఆ సమయం రావడానికి ఎన్ని మలుపులు తిరిగినాయో, ఎన్ని రకాలైన మార్పులు జరిగినాయో భూగోళంలో మనం ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు, చాలా పెద్ద టాపిక్ అది, సమయం ఉన్నప్పుడు చూద్దాం. 1.5 2 hours పడుతుంది. అది ఏంటి అని అంటే 400 సంవత్సరాల మధ్య కాలంలో ఏం జరిగింది అనేది మనకు తెలిస్తే కాలము పరిపూర్ణమైంది అని మనమే ఒప్పుకుంటాం. ఎలాగ కాలం పరిపూర్ణమైంది అంటే 400 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? 400 సంవత్సరాల కాలం అనేది సైలెంట్ ఇయర్స్, మలాకి నుంచి మత్తయి సువార్త వరకు. ఈ మధ్య కాలంలో దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. ఏం జరిగింది అప్పుడు? ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? క్రీస్తు రావడానికి అనుకూల పరిస్థితులు, అనుకూలమైన దిగా ఎందుకు కాలం మారింది అని మనం చూడొచ్చు. దానికి ముందుగా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న పేర్లన్నీ కూడా చూస్తే చాలా మంది చెప్పేది ఏంటంటే, ఏమేం పేర్లు ఉన్నాయి అక్కడ? మొదటిది ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. 5 రకాల పేర్లు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే 5 రకాల పేర్లు ఉన్నప్పుడు ఆయనకి అని పేర్లు పెట్టబడును అని చెప్పాలి కదా. ఇవి పేర్లు కదా, ఇవి బహువచనమేనా? ఇవి బహువచనమే కదా, ఏకవచనమా? ఏకవచనం అండి. ఇందులో బహువచనం కనబడుతుంది మనకి, ఎందుకంటే ఇన్ని పేర్లు చదివాం కదా. 5 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి 4 పేర్లు ఉన్నాయి. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి అని అంటే మనము ఒక పేరు ఉందని చెప్పలేము. ఆయన పేరు రకరకాల 4 పేర్లు ఉంటాయి, 4 పేర్లు ఉన్నాయి అని అంటాం. సో ఇక్కడ మనకు కనపడిన వాక్యంలో బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, 5 రకాల పేర్లు ఉన్నప్పుడు అది పేర్లు అవ్వాలి, కానీ పేరు పెట్టబడును అని ఏకవచనంతో ఎందుకు పిలుస్తున్నారు? ఏకవచనంతో ఎందుకు పిలుస్తున్నారు అని అంటే చాలా మంది చెప్పేది అందుకే అది ప్రభు అయిన క్రీస్తుకు సంబంధించింది కాదు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. పేర్లు అనాలి కదా, ఎందుకు పేరు అని అన్నారు అనే ప్రశ్న వేస్తుంటారు. అందులో కూడా క్లారిటీ క్లియర్గా ఉంది. ఏంటంటే హెబ్రీ భాషలో నుంచి అనువదించబడింది. హెబ్రీ భాషలో ఇదంతా ఒకటే పదం. హెబ్రీ భాషలో ఇదంతా ఒకటే పదం. ఈ ఒకటే పదాన్ని విడమర్చి మనకు మన భాషలో అర్థమని చెప్పడానికి ఎన్ని రకాల బిరుదులుగా, ఎన్ని రకాల పేర్లుగా, టైటిల్స్గా రాసి మనకి ఆ పేరు పెట్టబడును అని రాయబడింది. సో హెబ్రీ భాషలో నుంచి అనువాదం చేశారు కాబట్టి తెలుగులో మనకు అర్థం కావడం కోసము ఆ బిరుదులను, ఆ గుణగణాలను, ఆయనకి ఏ గుణం ఉంది? దయాగుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది, బలము కలిగిన దేవుడు, సమాధానానికి అధిపతి, ఆయన సమాధానానికి అధిపతి. సో ఇలాగా ఈ పేర్లన్నీ కూడా కనుక చూసినట్టే ఇవి హిబ్రూ అంటే హెబ్రీ భాషలో ఒకటే పదం. ఇది ఈ ఒకటే పదాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి తెలుగులో అనువదించినప్పుడు ఈ పేర్లన్నీ రాయబడి ఉన్నాయి. ఇలాగా పాయింట్ అర్థమైందండి క్లియర్గా? ఇది ఎవరైనా మనం ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతారు, అవేంటి అక్కడ అన్ని రకాల బహువచనాలు ఉన్నాయి కదా, అవి పేర్లు కదా, ఎందుకు పేరు అని అడిగారంటే మనం చెప్పాల్సింది ఆదిమ హెబ్రీ భాషలోంచి అనువదించబడింది కాబట్టి హెబ్రీలో ఒకటే పదం, అది సింగిల్ వర్డ్. దాన్ని మనకి అనువదించి చెప్పడానికి అన్ని పదాలుగా ఆయన గుణగణాలను టైటిల్స్గా రాశారు, చెప్పారు. రైట్, దాన్ని దాటి మనం ముందుకెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు అనుకుంటున్న మాట ఏంటి అంటే, ఎందుకు యేసుక్రీస్తుని మనం నిత్యుడొక తండ్రి, యేసుక్రీస్తు కుమారుడు కదా, తండ్రి ఎలా అయ్యాడు అన్న ప్రశ్నను చూద్దాం. తండ్రి ఎలా అయ్యాడు అని చూస్తే ఇక్కడ తండ్రి అయిన దేవుడు యెహోవా అని చెప్పి అందరికీ తెలుసు. సో తండ్రి అయిన దేవుడు యెహోవా అనే ఆయన గురించి మనం కొన్ని వచనాలను చూద్దాం. అప్పుడు మన ఉద్దేశం ఏముందో క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దాం. 4వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఏమని రాయబడిందండి ఇక్కడ? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తుని కూడా తండ్రి అయిన దేవుడు ఏమని పిలుస్తాడు? నా కుమారుడు అని అంటాడా? అంతేననేది? నా కుమారుడు అని అంటాడు కదా. అవును. ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ ఏం రాయబడింది? ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే తండ్రి అని పిలవాలంటే నువ్వు పైన తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఇద్దరు ముగ్గురు లేరు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటూ ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అని చెప్పి తండ్రి అయిన దేవుడు గురించి ఒక మాట కనబడుతుంది. అదే మాట మరలా మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా ఒకసారి గమనిద్దాం. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఇంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండవలెను కదా. ఆత్మలకు తండ్రి ఎవరు చెప్పండి ఇప్పుడు? ఆత్మలకు తండ్రి ఇక్కడున్న దాన్ని బట్టి ఆత్మలకు తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆత్మలకు తండ్రి అనుకున్నాం. ఆత్మలకు తండ్రికి ఇంకా భయపడాలి కదా మనము. ఇక్కడ శరీర సంబంధంగా ఉండే తండ్రులకే మనం ఎంతగా భయపడుతుంటే ఆత్మలకు సంబంధించిన తండ్రికి మనం ఎక్కువగా భయపడాలి కదా అని చెప్పి రాయబడింది. అంటే ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు కూడా మరణించి తిరిగి లేచిన తర్వాత మరియకు కనపడి ఒక మాట చెప్తాడు. మరియకు కనపడి ఒక మాట చెప్తాడు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా మాట? జ్ఞాపకం ఉందా? మత్తయి సువార్త చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఇది యాక్చువల్గా మనం అనుకున్న దానికి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు వారి క్లియర్ గా చెప్తున్న మాట ఏంటంటే భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టద్దు అని చెప్తున్నాడు. తండ్రి అని పేరు పెట్టద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. పరలోకంలో ఉన్న ఆయనే నిజమైన తండ్రి. భూమి మీద అసలు ఎవరికి మీరు తండ్రి అని పేరు పెట్టద్దు అని చెప్పి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే క్లియర్గా మనకు మాట్లాడటం జరుగుతుంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే ఇక్కడ మీరు తండ్రి అని ఎవరికి పేరు పెట్టద్దు, పరలోకమందు ఉన్నాడు ఆయన తండ్రి అని. ఇదే మాటను మనము యోహాను సువార్తలో గమనించవచ్చు. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో గమనిద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. 20వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త చదువుతున్నాను, గమనించండి పిల్లలు. మరియు నీవు నన్ను పంపితవని లోకం నమ్మునట్లు 20వ తండ్రి యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. 20 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమన్నాను.
మరియతో చెప్తున్నాడు, మగ్ధలేని మరియతో చెప్తూ ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు తిరిగి పునరుత్థానుడై లేచిన తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన? యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మీ తండ్రి, మీరందరూ తండ్రిగా కొలుస్తున్నారు కదా, ఆ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు ఆయన తండ్రి దగ్గరికి నేను వెళుతున్నాను, ఇంతవరకు నేను ఎక్కిపోలేదు, ఇప్పుడు వెళుతున్నాను అని చెప్పమని చెప్పి ఆయనతో చెప్తూ ఉన్నాను. సో ఇక్కడ మనకు కనపడిన దాన్ని బట్టి, చదివిన వాక్యాలను బట్టి తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు అని ఒక చిన్న పిక్చర్ అర్థమైంది మనకి. అంటే పరలోకంలో ఉన్న దేవుడు తండ్రి, ఆయన తప్ప ఎవరిని తండ్రి అని పిలవకూడదు, ఆయన తప్ప ఎవరికి తండ్రి అనే స్థానము రీప్లేస్మెంట్ అవ్వదు అని చెప్పి మనకి క్లియర్గా అర్థమైంది. ప్రభు అయిన క్రీస్తు కూడా భూలోకంలో, ఇక్కడే ఈ లోకంలో ఎవరికి తండ్రి అని మీరు పేరు పెట్టొద్దు అని చెప్పినట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి అంటే, మరి యేసుక్రీస్తును తండ్రి అని మనం ఎలా పిలుస్తున్నాము అనే పాయింట్ ఆలోచించే ముందుగా ఇప్పుడు మీలో ఎవరికైనా మీ యొక్క తండ్రి గారి పేరు మీ సర్టిఫికెట్లో ఉంటుంది, ఆయన మీరు తండ్రినే అంటారా? తండ్రిని అంటారు కదా. సో ఆయన మిమ్మల్ని కన్న తండ్రి అంటే ఫిజికల్ ఫాదర్ లేక బయలాజికల్ ఫాదర్, కన్న తండ్రి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఒక తండ్రి కన్నాడు, చాలా చిన్నతనంలోనే మీ తండ్రి గారు చనిపోయారు. అప్పుడు మరి ఒకరు ఎవరైనా మిమ్మల్ని పెంచుకున్నాడు అనుకోండి, ఆయన ఏమని పిలుస్తారు? పెంపుడు తండ్రి అంటాం. పెంపుడు తండ్రి అని పిలుస్తారు. రైట్, పెంచుకున్న తండ్రి లేక పెంపుడు తండ్రి అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ పెంచుకున్న వ్యక్తికి చదువు రాదు అనుకోండి, మిమ్మల్ని చదివించాలి, స్కూల్లోకి తీసుకెళ్ళి చదివించాలి అని అంటే అక్కడ సంతకం పెట్టాలి, అక్కడ కావలసినవన్నీ మీకు అందించాలి, లేకపోతే ఏది కోర్స్ ఏ దానిలో చేర్పించాలి, ఏ స్కూల్లో చేర్పించాలి అని అంటే ఒక తండ్రిగా సంతకం పెట్టాలంటే ఆయన వలన కాదు, చదువుకోలేదు, కష్టపడింది కష్టపడగలడు, మీకు డబ్బులను ఇవ్వగలడు. అప్పుడు మీ కుటుంబంలో కానీ పక్కన ఎవరైతేనైనా కానీ నేను అతనికి గార్డియన్గా ఉండి చదివిస్తానని చెప్పి ఒక అతను ముందుకు వచ్చాడు అనుకోండి, అతను ఏమని పిలుస్తారు మీరు? గార్డియన్ అంటారు. తండ్రి కదా, ఆయన కూడా తండ్రిని పిలుస్తారా? ఫాదర్ ఆర్ గార్డియన్ అని చెప్పి పిలుస్తుంటారు. రైట్, మీరు చదువుకున్న తర్వాత చదువుకొని ఒక స్థితికి వచ్చిన తర్వాత మీరు ఏ ఉద్యోగం చేయాలి లేక ఏ కోర్సులోకి వెళ్ళాలి అనడానికి ప్రతి వారు తమ జీవితంలో ఎవరో ఒకరిని ఆదర్శంగా పెట్టుకుంటారు. నేను అలాగవ్వాలి ఇలాగవ్వాలి అని చెప్పేసి అలాగ ఒక వ్యక్తిని ఆదర్శంగా పెట్టుకున్నా కానీ, లేక కుటుంబంలో ఆ వ్యక్తి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి నడిపించే వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి కూడా మీకు ఒక రకంగా తండ్రి అవుతాడా లేదా? ఒక రకంగా గాడ్ ఫాదర్ అంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకునే వాళ్ళం మనం అవుతారా లేదా? గాడ్ ఫాదర్ అంటారు. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి అవుతాడు. గాడ్ ఫాదర్ లాంటి అవుతాడే. రైట్, ఇప్పటి వరకు ఎంతమంది తండ్రులు కనపడ్డారు మనకి? 4. ఐదవ తండ్రి చూద్దాం. వీడు పెరిగి చక్కగా ఒక అతను మీకు గాడ్ ఫాదర్ అయ్యాడు. అయిన తర్వాత ఎవరో ఒక అతను, ఒక అయ్యగారు మిమ్మల్ని పిలిచి నీకు బైబిల్ నేర్పిస్తానని బైబిల్ నేర్పించి చక్కగా అందులోని సంగతులను నేర్పించి నిన్ను ఒక మంచి పాస్టర్గానో లేక ఒక మంచి బోధకుడుగానో తీర్చిదిద్దిన తర్వాత అతను నీకేమవుతాడు? ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి అనగానే మనకు ఒక ఆత్మీయతను అందించే తండ్రిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనకి శరీరానికి తండ్రి కనపడ్డాడు, అలాగే పెంచిన తండ్రి, పెంచుకున్న తండ్రి, అలాగే గాడ్ ఫాదర్ అని మనకు ఆదర్శంగా ఉన్న వ్యక్తి తండ్రి.
ఇలాగ తండ్రి ఇలాగ పిలిచే మనం అందరినీ తండ్రి అని పిలుస్తున్నాము. ఈ తండ్రులు ఎవరైనా కానీ పరలోకమందున్న తండ్రికి సమానమా? పరలోకమందున్న తండ్రికి వీరు రీప్లేస్ చేయగలరా? సమానమేనా వీళ్ళు? సమానం కాదు. కాదు, సమానము కాదు. కానీ మనం తండ్రి అని పిలుస్తున్నాం, వీళ్ళందరం తండ్రి అని పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక శాస్త్రం తీసుకోండి, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, సివిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, అందులో బాగా పాండిత్యం సంపాదించి చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు రాసిన వాళ్ళకు కూడా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ సివిక్స్, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని అంటారా లేదా? అంటే కెమిస్ట్రీ చదివే వాళ్ళందరికీ ఒక ఫాదర్, ఆ గ్రంథానికి ఒక ఫాదర్. ఎందుకంటే అంత జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పంచిపెట్టాడు కాబట్టి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పుకోవచ్చు, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పుకోవచ్చు. అదే దేశం మొత్తానికి తండ్రి కూడా ఉన్నాడు. మన ఇండియాకు ఒక తండ్రి ఉన్నాడు, ఎవరు చెప్పండి? మన ఇండియా మొత్తానికి తండ్రి అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరిని పిలుస్తారు? గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు. ఎలా అయ్యాడు ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్? అందరినీ కన్నాడా? ఆయన స్వరాజ్యం తెప్పించాడు కాబట్టి అందరికీ తండ్రి లాంటి వాడు అని చెప్పి ఇక్కడ తండ్రి అని పిలుస్తున్నాం, ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి పిలుస్తున్నాం. వీళ్ళందరినీ ఒకసారి పక్కన పెడితే మనము మన బైబిల్లోనే ఏలియా, ఎలీషా ఇద్దరు ఉన్నారు. ఎలీషా గారు ఏలియా గారిని తండ్రి అని పిలుస్తున్నాడు. తప్పవుతుందా? ఎక్కడ పిలుస్తున్నాడు చూద్దాం మాట. 2వ రాజుల గ్రంథము. తండ్రి ఇశ్రాయేల్ కు రథము రౌతులు నేను. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11 మరియు 12 వచనాలను గమనిద్దాం. 11 మరియు 12 వచనాలను గమనిద్దాం. తీసిన వారంటే చదవండి పిల్లలు. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. ఏమంటున్నాడు ఇక్కడ? ఏలియా గారు ఎలీషాని ఏమంటున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రి, నా తండ్రి. నా తండ్రి, నా తండ్రి అని పిలుస్తున్నాడు. ఇక్కడ తండ్రి అని పిలవడంలో తప్పేమైనా ఉందా? ఏలియా గారు ఎలీషాకి ఏ విధంగా తండ్రి అవుతాడు చెప్పండి? ఏలియా గారు ఎలీషాకి ఎలాగా తండ్రి అవుతాడు చెప్పండి? ఆత్మీయ తండ్రి. వెరీ గుడ్, ఆత్మీయ తండ్రి. ఏలియా గారి తర్వాత చేయవలసిన పనులన్నీ ఎలీషాకు అప్పగించు అని చెప్పి దేవుడు చెప్పాడు కాబట్టి తన దుప్పటి తీసుకెళ్లి ఎలీషా మీద వేసాడు ఆయన. ఏలియా, ఇంతవరకు నువ్వు చేసిన పని అయిపోయింది, భూమి మీద నీ యొక్క పని అయిపోయింది, నీ తర్వాత నీ యొక్క స్థానంలో ఎలీషాను ఎన్నుకోనమని చెప్పేసి దేవుడు చెప్తేనే ఏలియా గారు వెళ్ళి ఎలీషాను చేశాడు. ఎలీషా ఏలియాను చూసి నా తండ్రి, నా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాడు. తనను ఆత్మీయ తండ్రిగా చూస్తూ ఉన్నాడు, ఆత్మీయ తండ్రిగా చూస్తున్నాడు. ఇంత దాకెందుకు? దావీదు సౌలుకి ఏమవుతాడు చెప్పండి? అల్లుడు అవుతాడు. పెళ్లిగాక ముందు తన కూతురుని, సౌలు గారు తన కూతురుని ఇవ్వక ముందు ఆయన రాజు, ఈయన ఒక సేనాధిపతో చిన్న స్థానంలో ఉండే భటుడు అనుకుందాం. కానీ పెళ్లి అయిన తర్వాత సౌలు గారు దావీదుకు మామ అవుతాడు. కానీ ఎప్పుడైనా మామాని సంబోధించాడా? ఎప్పుడైనా మామాని సంబోధించాడా? లేదు. తండ్రి అని సంబోధించాడు. తండ్రి అని సంబోధించాడు. ఎక్కడో చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిద్దాం.
మొదటి సమూయేలు గ్రంథం నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. ఏమంటున్నాడు ఇక్కడ? పెద్దవాడు, గొప్ప స్థానంలో ఉన్నాడు, అభిషేకించబడిన వాడు, మామవుతాడు. కానీ ఏమంటున్నాడు? తండ్రి. ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రి చూడుము. అంటే వయసులో పెద్దవాళ్ళని కూడా కొంతమంది ఒకసారి గౌరవించడానికి తండ్రి తండ్రి అని పిలుస్తూ ఉంటారు. తండ్రి అని పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు ఆయన? ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగులను మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు చెప్పాడు. సో ఇక్కడ తన వయసులో పెద్దవాడిగా కానీ ఆ గౌరవం ఇవ్వడానికైనా కానీ ఒక తండ్రి స్థానంలో ఆయన చూస్తూ ఉన్నాడు. తండ్రి స్థానంలో చూస్తూ ఉన్నాడు. తండ్రి అనగా తండ్రి ఏవైతే చేయగలడో ఆ పనులన్నీ ఆ స్థానంలో ఉండి చేసిన వ్యక్తిని కూడా తండ్రి అని పిలుస్తున్నాడు. తండ్రి నీకు అన్ని సమృద్ధిగా ఏర్పాటు చేయగలడు, నీకు ఒక రక్షణగా ఉండగలడు, నీ యొక్క కెరియర్ని అంటే నీ యొక్క జీవితాన్ని ఒక మంచి బాటలో నడిపించగలడు. వీటన్నిటినీ చేయగలిగిన తండ్రి స్థానంలో ఉండి చేసిన వ్యక్తి కూడా తండ్రి అవుతాడా? తండ్రి అవడా? ఏమండి? తండ్రి అవుతాడా? అవడా? అవుతాడా లేడా? ఏం వింటున్నారా? వింటూ ఉన్నారా లేకపోతే? సో ఇక్కడ యెషయా గారు 9వ అధ్యాయం 6వ వచనంలో రాసిన శిశువుకు నిత్యుడగు తండ్రి అంటే తండ్రి, ఫాదర్ లైక్ క్యారెక్టర్ క్రీస్తు. తండ్రి ఎలాగా సంరక్షిస్తాడో, తండ్రి ఎలాగా బిడ్డలను పోషిస్తాడో, తండ్రి బిడ్డలను ఎలాగా క్షమించి ప్రేమిస్తాడో అలాంటి గుణగణాలు ఈ పుట్టబోయే శిశువులో ఉంటాయి. ఈయన నిత్యము తండ్రిగా మనకు ఉంటాడు అని అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ ఇంతమంది తండ్రులను చూసాం. ఎన్ని రకాల తండ్రులను చూసాము? సుమారుగా ఎంతమంది తండ్రులను చూసాము? సుమారుగా ఎంతమంది తండ్రులను చూసాము? సుమారుగా మరోలో ఏదో ఒక నెంబర్ చెప్పండి, వింటున్నారు అనుకుంటాను నేను. 6 అనుకుంటున్నా. ఐదుగురిని అయితే మనము చూసాము. ఆ పైన ఫాదర్ ఆఫ్ ద నేషన్ అన్నాము. అలాగే విశ్వాసులకు తండ్రి అని ఎవరికి పేరు? అబ్రహాం కూడా ఒక తండ్రి అయ్యాడు కదా. విశ్వాసులందరికీ ఆయన తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అయితే ఇప్పుడు మరొక వ్యక్తి, మరొక అతను కనబడుతూ ఉన్నాడు. అతను కూడా ఒక వర్గానికి తండ్రి. ఆది నుంచి అతని యందు సత్యమే లేదు. ఎవరతను? అబద్ధికుడు, అపవాది కూడా తండ్రే. ఎవరికి? చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని గమనిద్దాం. 8వ అధ్యాయము 44వ వచనాన్ని గమనిద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధం మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక తండ్రిగా కనబడుతున్నాడు అబద్ధికుడు. ఎవరు ఇక్కడ? ఎవరు కనబడుతున్నారు అబద్ధికుడు? అబద్ధం చెప్పే వాళ్ళకి తండ్రిగా ఎవరు కనబడుతున్నాడు? సాతాను కనబడుతున్నాడు. సాతాను కూడా ఒక ఫాదర్, ఒక తండ్రి. వీళ్ళందరికీ తండ్రి. ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధాలకు తండ్రి ఆయన. అయితే ఇక్కడ శిశువు గురించి, ఎవరో శిశువు గురించి యెషయా గారు చెప్పిన శిశువు 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన శిశువు అసలు క్రీస్తుదే కాదు
అని అనడానికి అనే వాళ్ళకు ముందుగా మనం చెప్పేది ఏంటంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో అసలు 9వ అధ్యాయము మొదటి వచనము, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము మొదటి వచనంలో ఏమి రాయబడిందో గమనిద్దాం. మనం ఫస్ట్ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో ఏమి రాయబడిందో గమనిద్దాం. చదువుతారా తీసేవారన్నా? యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం, మొదటి 2 వచనాలు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరుచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ మాటను జాగ్రత్తగా గమనించారా? 9వ అధ్యాయము మొదటి వచనము, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ కలిగిన దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇది ఎవరి గురించి ప్రవచనం చెప్పండి? చీకటిలో ఉండేవారు వెలుగు చూస్తారు అని చెప్పి ఎవరి గురించి చెప్పబడింది? ఎవరి ప్రవచనం ఇది? ఎవరు? ప్రభుని గురించి, యేసు ప్రభువుని గురించిన ప్రవచనం ఇది. వింటున్నారా మీరంతా లేదా? యేసు ప్రభువుని గురించిన ప్రవచనం. ఆయన ఎప్పుడైతే గలిలయ ఈ ప్రాంతాలకు వస్తాడో అక్కడ చీకటిలో నడిచే జనులు కూడా గొప్ప వెలుగును చూస్తారు అని చెప్పి రాయబడి ఉంది. ఇది ఎవరి గురించి రాయబడిన ప్రవచనం అంటే? ఎవరి గురించి రాయబడిన ప్రవచనం అంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనం అని ఎవరు చెప్పారు అంటే మత్తయి గారు తన గ్రంథంలో గ్రంథస్థం చేసినట్టు మనం చూడొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం గమనిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు కలిసే ఉన్నాయి. 12 నుంచి 16. యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించుచు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. ఇక్కడ ప్రవచనం కనబడుతుంది. యెషయా గారు రాసినట్లు అదే ప్రవచనం ఇక్కడ నెరవేరింది అని చెప్పి మత్తయి గారు రాస్తూ ఉన్నారు. అంటే ఎవరు వస్తే ఆ ప్రవచనం నెరవేరింది, ఎవరి గురించి చెప్పబడితే ఆ ప్రవచనం నెరవేరింది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సో 9వ అధ్యాయం మొదటి వచనంలోనే ప్రభు అయిన క్రీస్తు గురించి చెప్పబడి ఉన్నది. సో ఈ ప్రవచనం ఇక్కడ మత్తయి సువార్తలో నెరవేరినది అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఎప్పుడైతే గలిలయ ప్రాంతాలకు వచ్చాడు, జబులూను నఫ్తాలి దేశంలో చీకటిలో ఉన్నారు. అప్పటి వరకు అక్కడ ఎలాంటి వెలుగు లేదు. అంటే ఆ ప్రజలు అక్కడ పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తు అక్కడికి వచ్చాడు, అక్కడ ఉన్న వారందరూ కూడా వెలుగు చూశారు. సో ప్రవచనం యెషయా గారు చెప్పారు, ప్రవచనం నెరవేరిందని ఇక్కడ మత్తయి గారు చెప్తూ ఉన్నారు. అంటే క్రీస్తుని గురించిన ప్రవచనం అని క్లియర్గా మనకి తెలిసిపోతుంది. సో క్రీస్తుని గురించిన ప్రవచనము అని చెప్పి మనకి ఇక్కడే అర్థమైపోతుంది. అయితే ముందుగా మనము ఇంకొద్ది ముందుకెళ్ళి ఆలోచించేది ఏంటంటే ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఏమని పిలుస్తాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తాడు? కుమారుడని పిలుస్తాడు. మరి అపోస్తలులను చూపిస్తే అపోస్తలులను ఏమని పిలుస్తాడు దేవుడు?
శిష్యులు అని పిలుస్తారు. అపోస్తలులను పిలిస్తే శిష్యులు అని పిలుస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అపోస్తలులను ప్రభు అయిన క్రీస్తు ఎలా చూస్తున్నాడు? సహోదరులు ఎలా చూస్తూ ఉన్నాడు చూద్దాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. 21వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. యేసు, పిల్లలారా, భోజనం నాకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, చాలండి. ఎవరిని అడుగుతున్నాడు ఇక్కడ? యేసు ప్రభు ఎవరిని అడుగుతున్నాడు? పిల్లలారా అని ఎవరిని సంబోధిస్తున్నాడు? శిష్యులను సంబోధిస్తున్నాడు. శిష్యులను పిల్లలారా అంటున్నాడు. పిల్లలారా అనడానికి యేసు క్రీస్తు యొక్క వయసు అపోస్తలుల యొక్క వయసులో ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉందా? ఆయన తండ్రి అయ్యేంత పెద్దవాడా? లేదు కదా. క్లియర్ అయి పాయింట్ మీకు అర్థమైందా నేను అడిగిన పాయింట్? యేసుక్రీస్తు గారి వయసు వీరిని పిల్లలారా అని సంబోధిస్తూ ఉంటే అంత వయసు డిఫరెన్స్ ఉందా వాళ్ళకి వీళ్ళకి? అపోస్తలులు కూడా ఇంచుమించు రమారమి అదే ఏజ్ కలిగిన వాళ్ళే కాదా? అంతేనా? వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? ఏమని సంబోధిస్తూ ఉన్నాడు ఆయన? పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. పిల్లలారా అని సంబోధిస్తే అపోస్తలులకు యేసుక్రీస్తు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. పిల్లలు అని పిలిస్తే ఆ పిల్లలు ఆయన తండ్రి అని పిలవాలి. రైట్. ఇదే అపోస్తలులను తండ్రి అయిన దేవుడికి చూపిస్తూ ప్రభు అయిన క్రీస్తు ఏమంటున్నాడు చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం గమనిద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమున ప్రత్యక్షపరిచితివి. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిది గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు. చాలా ఇక్కడ 6వ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించావు అంటే ఈ అపోస్తలులు గాని యూదులు గాని అన్యులు గాని వీరందరూ కూడా తండ్రి అయిన దేవుని చేత ఎవరికి అనుగ్రహించబడినవి? ప్రభు అయిన క్రీస్తుకు ఇవ్వబడినవి. క్రీస్తు ఏమంటున్నాడు? ఈ లోకము నుండి ఏదైతే నువ్వు నాకు అనుగ్రహించావో అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామము ప్రత్యక్ష పరిచితిని అంటూ వారు నీవారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీవారై ఉన్నారు అంటే వారు నీకు పిల్లలై ఉన్నారు. నాకు అనుగ్రహించితే నాకేమవుతారు? ఎవరు నీవారో వారు నా వారు కూడా. ఎవరిని నువ్వు పిల్లలని పిలుస్తున్నావో వారిని నాకు అనుగ్రహించావు. అప్పుడు వారు నాకేమవుతారు? పిల్లలే అవుతారు. పిల్లలు అవుతారు. నువ్వు నాకు అనుగ్రహించావు కదా పిల్లలు. ఈ మాట ఇక్కడ కాదు, ఇక్కడ మనం చూడటం కాదు. ఆల్రెడీ యెషయా గారు తన గ్రంథంలో గ్రంథస్థం చేశాడు. చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిద్దాం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. వారు మిమ్మును. ఇక్కడ యెషయా గారు ఎవరు మాట్లాడుతున్నారంటే ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగా మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. ఈ మాట ఇక్కడ యాక్చువల్గా యెషయా గారు మాట్లాడుతున్న మాటలు నాకు దేవుడిచ్చిన పిల్లలు అంటే యెషయా గారు తనకు దేవుడిచ్చిన పిల్లలు అని మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఇది డబుల్ ప్రాఫెసీ
అంటే ఇద్దరి గురించి మాట్లాడినది. ఇద్దరి గురించి అంటే ఒకటి యెషయా గారు తన కాలంలో తనకు ఇచ్చిన పిల్లలు అని దేవుడి గురించి చెప్తూ, రాబో కాలంలో ప్రభు అయిన క్రీస్తుకు ఇవ్వబడిన పిల్లలు అని కూడా ఇది కనబడుతుంది. ఇది డబుల్ ప్రాఫెసీ. దీని గురించి మనము నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాము. డబుల్ ప్రాఫెసీ అంటే ఇంతకుముందు మీకు చెప్పుకున్నాను, గుర్తుందా మీకు? డ్యూయల్ ప్రాఫెసీ అంటే ద్వంద్వ ప్రవచనము. ఒక ప్రవచనము ఏ ఇద్దరు వ్యక్తుల గురించి అయినా, ఏ ఇద్దరు రాజ్యాల గురించి అయినా, రెండు సమయాలు, ఒకటి ఇప్పుడు ఇంకొకటి జరగబోయే కాలంలో అయినా జరుగుతూ ఉంటే వాటిని ద్విముఖ ప్రవచనాలు అంటారని చెప్పారు. అంటే ఒక ప్రవచనంలో ఇద్దరు ఉంటారు, రెండు సందర్భాలు ఉంటాయి, రెండు సమయాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ యెషయా గారు తన జరుగుతున్న కాలంలో చెప్తూ ఉన్నారు, ఇదే మాటలు క్రీస్తుకు కూడా ఆపాదిస్తారు. ఎలాగ ఆపాదిస్తారు అని అంటే మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించండి. 12-13 వచనాలను గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 మరియు 13 వచనాలను గమనిద్దాం. చదువుతున్నాను, గమనించండి. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచుర పరుతును. సమాధి మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడు అట్లా ఇక్కడ? ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. సో మనమంతా కూడా తండ్రి అయిన దేవుని ద్వారా ఇచ్చిన పిల్లలు, ప్రభు అయిన క్రీస్తుకు ఇవ్వబడిన పిల్లలు. సో ప్రభు అయిన క్రీస్తు ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉందని ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమును లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. సో ఈ ప్రవచనము మనకి సామెతల కీర్తనల గ్రంథంలోనూ కనబడుతుంది. కీర్తనలు 22:2. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 2వ వచనాన్ని గమనిద్దాం. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రం నీ మీద ఆసనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. చాలు. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే యేసు ప్రభు అంటున్న మాటలు, తండ్రి నేనును నా తండ్రి నాకిచ్చిన పిల్లలను అంటే తండ్రి వీరందరినీ పిల్లలుగా నువ్వు అంటే ఎలాగ తండ్రి యొక్క ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ కనబరచడానికి ప్రభు అయిన క్రీస్తు రూపంలో తన కుమారుడి రూపంలో ఆయన లోకానికి పంపించి ఆయన ప్రేమను, ఎనలేని ప్రేమను, త్యాగాన్ని, అలాగే ఆయన యొక్క వాత్సల్యాన్ని, అలాగే ఆయన యొక్క ప్రేమను మనకు కనబరిచాడు. ఎలాగంటే తండ్రి ఎలాగా రక్షిస్తాడో, తల్లి ఎలాగ శిక్షణ ఇస్తుందో, చాలా కొన్ని స్కూల్స్లో క్యాప్షన్స్ రాస్తుంటారు, తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ అని. తల్లి శిక్షణ ఇస్తే తండ్రి రక్షణ ఇస్తాడు అంటే రక్షిస్తూనే ఆ బిడ్డలను మంచి మార్గంలో నడిపించేవాడు తండ్రిగా ఉంటాడు. సో ప్రభు అయిన క్రీస్తు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి మనందరికీ దేవుడు ఆయనకిచ్చిన పిల్లలు అని, ఆయన నా పిల్లలు అని భావించి ఆయన పిల్లల పట్ల ఎంతగానో ప్రేమను చవి చూపించి తన ప్రాణము పెట్టేంత ప్రేమను చూపించి సదాకాలము మనతో ఉండడానికి, మనము సదాకాలము ఆయనతో ఉండడానికి, నిత్యము మనకి తండ్రి అయి ఉండడానికి ఆయన ఇంకనూ ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇంకనూ తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని
మన కొరకు ఆయన విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రయాస పడుతూనే ఉన్నాడు. రాజ్యభారం ఆయన భుజం మీద ఉండును అనే మాటకు అర్థము ఆత్మల భారము కలిగిన తండ్రి ఆయన. ఏ భారం కలిగిన ఆయన? ఏ భారము ప్రియులారా? ఆత్మల భారము కలిగిన తండ్రి. రాజ్యభారం ఆయన భుజముల మీద ఉండును అంటే ఆత్మల భారము కలిగి ఉన్నాడు ఆయన. ఏ ఆత్మను నశించిపోకూడదు, ఎక్కడా నశించిపోకూడదని ఆయన ప్రాణము పెట్టినప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నాము? పాపులుగానే ఉన్నామా? మన పాపాలు కడగబడినయా? పాపాలు కడగబడినాయి. మనం ఇంకనూ పాపులుగానే ఉండగానే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టినప్పుడు మన కొరకే ప్రాణం పెట్టాడా? యూదులకు కూడా పెట్టాడా? యూదుల కోసం కూడా పెట్టాడు. మరి యూదులు ఇంతకాలము చేస్తూ వస్తున్న బలులన్నీ ఉన్నాయో ఏమైనా బలులన్నీ? దహన బలులు గాని చాలా రకాలైన బలులు అర్పించేవాళ్ళు కదా. ఆ బలులన్నీ ఏమైనాయి? ఆ బలుల ద్వారా పాపాలు కడగబడలేదా? పరిశుద్ధపరచబడలేదా? మాటి మాటికి వాళ్ళు చేస్తూ పాపాలు చేస్తూ బలులు అర్పించారు. యేసుక్రీస్తు వారి రక్తం ఒక్కసారే మన కోసం చిందింపబడి మన పాపాలు కడగబడి. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో ఎడ్ల యొక్కయు మేకల యొక్క లేదా రక్తము పాపాన్ని పోగొట్టలేదు పూర్తిగా. అప్పటి వరకు నివారణ మాత్రమే. నివారణ మాత్రమే అంటే అప్పుడు దాకా వారు బలులు ఇస్తూ ఉంటే, బలి ఇచ్చేటప్పుడు ఏదైనా కానీ ఒక ప్రాణం మన కొరకు బలి అవుతుంది అన్నప్పుడు మనలో ఆ భీతి కలిగి కనీసం ఇకనైనా తప్పులు చేయకుండా ఉందాము, పాపం చేయకుండా ఉందామనే ఆలోచన కలుగుతుందేమో. అది కలగకుండా వీరంతా బలులు ఇవ్వడానికి జంతువుల్ని ఎతకడంలోనే నిమగ్నమై ఉన్నారు. కానీ పాపం చేయకుండా ఉంటే జంతువులను బలి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. ఉంటుందా? ఉంటుందంటారా? ఉంటదంటారా? కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ గా తయారయ్యారు వీళ్ళంతా. బలులు అర్పించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని బలులు అర్పిస్తూ ఉంటే దేవుడు శాంతపడుతూ ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు. ఆ బలులన్నీ కూడా రాబోయే క్రీస్తుకు ఛాయ అని చెప్పి వీరు ఎరగకున్నారు. దేవుడే తన గొర్రెపిల్లను ఎన్నుకున్నాడు. లోక పాపాలన్నీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఇక బలులు అర్పించవద్దు. ఇప్పుడు ఎవరైనా బలులు అర్పిస్తూ ఉంటే మీరు అది రైట్ అని చెప్తారా, రాంగ్ అని చెప్తారా? రాంగ్ అని చెప్తాం. ఎందుకు రాంగ్? జంతు బలి అనేది ఆ చాప్టర్ ముగిసిపోయింది. ధర్మశాస్త్రం కింద లోబడి ఉండటం మనము అయిపోయింది. ధర్మశాస్త్ర యుగం అయిపోయింది. ప్రభువైన క్రీస్తు కృపకాలం వచ్చింది. ధర్మశాస్త్రం నుంచి మనము విముక్తులం కాబడ్డాము. అది కాక ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? యూదులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి లోబడి వారు ఉన్నారు. అట్లాగే లోబడి ఉన్నారు, పాపములు చేశారు. ఆ పాపాలని పోగొట్టడానికి పాపరహితుడిగా మన ప్రభువైన క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రానికి లోబడుతూ తన ప్రాణాన్ని పెట్టి స్వతంత్రులుగా మనందరినీ దత్తపుత్రులుగా, అంటే మనందరినీ కూడా అడాప్ట్ చేసుకున్నట్లుగా పిల్లలుగా మనం ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనం తండ్రి అయిన దేవునికి పిల్లలైనట్లుగానే యేసుక్రీస్తుకి ఇవ్వబడిన పిల్లలం మనం. యేసుక్రీస్తు వారికి తండ్రిచే అనుగ్రహించబడిన పిల్లలం మనం. సో మనకు ఆయన తండ్రి. సదాకాలం ఆయనతో మనం ఆయనతో ఉండబోతున్నాం. రక్షణలోకి నడిచిన వారు, రక్షణ పొందిన వారు సదాకాలము ఆయనతో ఉండబోతారా లేదా? ఈ మాటను మీరు నమ్ముతున్నారా క్లియర్గా? ప్రభువైన క్రీస్తు రెండవ వచ్చిన తర్వాత మనము ఆయనతో సదాకాలం ఉండబోతున్నామా లేదా? అప్పుడు ఆయన మనము తండ్రి అని పిలుస్తామా లేదా? అప్పుడు నిత్యుడకు తండ్రి అవుతాడా లేదా? సదాకాలం ఆయన మనకు తండ్రి లాగా అవుతాడా లేదా? నిత్యుడుగా ఉంటాడు తండ్రి, నిత్యమైన తండ్రి. ఎప్పుడు తండ్రి లాంటి ప్రేమ, తండ్రి లాంటి రక్షణ, తండ్రి లాంటి
వాత్సల్యం మనకి కురిపిస్తూనే ఉంటాడు, ఆయన చూపిస్తూనే ఉంటాడు. ప్రాణం పెట్టగలిగేంత ప్రేమ తండ్రి ప్రేమ. సో అది ఆయన చూపించాడు. దేవుడిని చూడలేదు అన్న వారికి ఆయన గుణగణాలను వీళ్ళందరిలో ఆయనలో చూపించాడు. నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే అని చెప్పి, అందుకే ఆయన చెప్పాడు. సో నిత్యుడగు తండ్రి అంటే సదాకాలం మనకి తండ్రిగానే ఉండబోతూ ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు. ఆ తండ్రి నాకు అనుగ్రహించాడు ఈ పిల్లలందరినీ అని చెప్పి, నీవు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పి ఆయన సంబోధిస్తున్నాడు. ఆయన మనల్ని పిల్లలు అని సంబోధిస్తే మనం ఆయన తండ్రి అని సంబోధిస్తూ ఉంటాం. అయితే పరలోకమందున్న తండ్రి, మన ప్రార్థనలో మనం చేసే పరలోకమందున్న తండ్రి వేరు. అంటే మనం ప్రార్థించేటప్పుడు పరలోకమందున్న తండ్రికి క్రీస్తు ద్వారా విన్నపములు చేసుకుంటాం. ఇందులో కూడా చాలా మందికి అర్థం కాదు, దేవుడు ఒక్కడే బట్ కానీ డిఫరెంట్ పర్సనాలిటీస్. ఒక్కడే దేవుడై ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. 3 పర్సనాలిటీస్గా కానీ దేవుడు ఒక్కడై ఉన్నాడు. వన్ ఇన్ లార్డ్, ఒక్కడై ఉన్నాడు. అయితే దేవుడు అని పిలువబడేవాడికి, నిత్యుడు అని పిలువబడేవాడికి ఆరంభం ఉండదు, బిగినింగ్ ఉండదు. సో అందుకే ఆయన ఆల్ఫాయు ఒమేగాయు నేనే. సో ప్రభు అయిన క్రీస్తు మనకు ఎలా ఉన్నాడు? ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్య బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ఒక శిశువు పుట్టబోతున్నాడు అని యెషయా గారు ఏ విధంగా చెప్పాడో, యెషయా గారు చెప్పిన శిశువు లోకరక్షకుడు అవుతాడు అని చెప్పి చెప్తున్నాడు. అది అబ్రహాముకు 2000 సంవత్సరాలకు ముందే దేవుడు చేసిన వాగ్దానం. అది నీ గర్భంలో పుట్టిన సంతానము ద్వారా సమస్త లోకములు అంటే భూలోకము మొత్తము కూడా ఆశీర్వదింపబడుతుంది. అంటే సర్వలోకానికి ఆశీర్వాదకరము ఎవరు అని అంటే మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ద్వారానే రక్షణ కలిగింది. రక్షణలో నుంచి మనము జీవ మార్గంలోనికి వెళ్ళగలుగుతాం. సో ఆయన మనకు ఒక మధ్యవర్తిగా, ఒక తండ్రిగా ఉండి మనకు కావలసినవన్నీ కూడా అందిస్తూ ఉన్నాడు. సో యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో నిన్న మనం ఆశ్చర్యకరుడు అని మాట్లాడుకున్నాం, ఈరోజు నిత్యుడగు తండ్రి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనము సమాధానాధిపతి అనే దాని గురించి కూడా మనము రాబోయే కాలంలో మాట్లాడుకున్నాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గుడి వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్ పాస్టర్ గారు. వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే ఒక చిన్న ప్రార్థన చేయగా మనం ముగించుకున్నాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం.